చంద్రకళ తన స్కూటీ మీద అలా వెళ్తూ ఉంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలు వచ్చి తన స్కూటీని గట్టిగా గుద్దేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ కింద పడిపోయి, రే రాస్కెల్స్, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నారా ఏంట్రా అలా డ్రైవ్ చేస్తున్నారు, చూసారా ఏం జరిగిందో ఇక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం ఏం జరిగిందంట, కిందనే కదా పడ్డావు, లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఏంట్రా మర్యాదగా మాట్లాడండి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రౌడీలు అయితే దీనికి బాగా పొగరులాగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా చెయ్యి లేపుతూ వాళ్ళని కొట్టలబాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు తన చెయ్యిని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం మర్యాదగా చెయ్యి వదలండ్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం నీ పొగర్ని ఎలా దించుతామో నువ్వు ఇప్పుడే చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చెయ్యిని పట్టుకొని గట్టిగా లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి అయితే వస్తూ ఉంటాడు. అక్కడ చంద్రకళని అలా హెరాస్మెంట్ చేయడం చూసి ఏంటి ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ దగ్గరికి అలాగే ఆ రౌడీల దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. నీకు ఇంత పొగరు ఉంది కదా, ఆ పొగరుని ఎలా దించుతామో చూడు అని చెప్పేసి అయితే చంద్రకళని అలా అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వ్యక్తికి అయితే చాలా కోపం వచ్చేసి, ఎవర్రా మీరు, ఒక అమ్మాయిని ఇలా నడి రోడ్డు మీద ఇలా ఇబ్బంది పెడతారా మీరు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ చెయ్యిని పట్టుకొని చాలా గట్టిగా అయితే కొడుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే చాలా గట్టిగా చెదగొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు ఈయన, ఎందుకు నా కోసం అని చెప్పి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వ్యక్తిని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఎవరైతేనేమి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ అతని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.